డ్రైవర్ అన్నలు నమస్తే. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. భారత్ బంక్లో డీజిల్ కొలుస్తున్నా మహారాష్ట్రలో. ఈ ఒక్క బంక్ అని కాదు, ఏ బంక్ అయినా ఫుడ్ అని చేయమనగానే వాళ్ళు దాంట్లో మీటర్ జీరోనే కనబడుతుంది, కానీ గన్ను ఏమంటే పెడుతుర్రు. వాళ్ళు డీజిల్ కొడుతుర్రు, పోస్తుంది దాంట్లో అని మనం అనుకుంటాం, కానీ దాంట్లో పడుతుంది. అలాగే కొన్ని సెకండ్స్ నిమిషాల తర్వాత దాంట్లో డీజిల్ పడుతుంది. ఓనర్ ఏమంటే షార్టేజ్ వస్తుంది అని ఓనర్ అంటుంది, కానీ బంకులల్లో గ్యామ్లింగ్ జరుగుతుంది. అందుకనే ఫస్ట్ నుంచి జీరో కాంచి లాస్ట్ వరకు వీడియో తీసిన మొత్తం. బంకులో మీటరు గన్ను పెట్టేటప్పుడు కానీ ఇంకేమైనా ఎక్కడైనా కొట్టించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ₹1 2 4-5 వేల లీటర్ షార్టేజ్ వస్తుంది కొట్టించినప్పుడల్లా. అది మన పేరు మీదనే, మన అకౌంట్నే కట్ చేస్తుంది ఓనర్. 2,000 డ్యూటీ చేసి ఓనర్కి రోజు మనకు రాదు. అనవసరంగా బంకోడికి డబ్బు పెట్టాల్సి వస్తుంది. బంకులల్లో గ్యాంబ్లింగ్ చాలా జరుగుతుంది. చూసి కంపెనీ బంకులలో కొట్టించుకోండి. నేను అందుకనే దగ్గరుండి వీడియో తీస్తున్నా. మా కంపెనీకి ఈ వీడియో పెట్టిన నేను చాలాసార్లు మైలేజ్ రాట్లేదు, షార్టేజ్ వస్తుందంటే వాళ్ళ సెట్టింగ్ చేసినాక ఇంకా షార్టేజ్ రాకపోతే వస్తుంది. అందుకనే కొట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఫస్ట్ గన్ను బయట పెట్టి కొట్టేమన్నాడు. ఫస్ట్ గన్ను బయట పెట్టినాక కొట్టమన్నప్పుడు అప్పుడు అర్థమైంది ఏదో కొడుతుందా కొట్టలేదు అని. స్టార్టింగ్ మనం కొట్టమనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్ తీసి గన్ను డీజిల్ ట్యాంక్లో పెడతారు, అది లోపల కనబడదు మనకి. మనము కొట్టినామని మనం అనుకుంటాం. చాలా బంకులలో ఇట్లా మోసం జరుగుతుంది, చూసి కొట్టించుకోవాలి. అందుకే నేను లాస్ట్ దాకా వీడియో తీసాను. ఇప్పుడైతే ఏమి కాలేదు. చూసి డ్రైవర్ అన్నది జాగ్రత్త చూసి కొట్టించుకోవాలి. ఏముంది నెలంతా చేసి ఒక్కదాంట్లో పోతే ఉంది అర్ధ గంటల 8,000 వేసిపోతాయి. కొట్టించినప్పుడల్లా 8,000 పోతే సాలరీ మొత్తం మొదలు. కాబట్టి జాగ్రత్త చూసి కొట్టించుకోవాలి. అందులో వీడియో లాస్ట్ దాకా తీస్తాను నేను. ఆ డ్రైవర్లంతా చూస్తారు.